పవన్ కళ్యాణ్ గారు ఇరగదీస్తున్నారు అసలు. ఇంకా ముందు రోజుల్లో చాలా బాగుంది అన్న. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి రోడ్డు సమస్యలు, గ్రామాల్లో ప్రజలు అన్న నేనంటే మామూలుగా ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చేవాడిని, మీరు తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి ఎవడన్నా చూసి వచ్చాడన్నా? ఆ బురదలో లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి వాటర్ సదుపాయం ఉండదు, ఏముండదు. అంటే కొద్ది మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ఏ నాయకుడని వెళ్ళాడన్నా, కానీ పవన్ కళ్యాణ్ నడుతున్నాడు. అలాంటి జన ఆదరణ ఉన్న నాయకుడు దొరకడం మన అదృష్టం. అలాంటి నాయకుడు చంద్రబాబు గారి సపోర్ట్ ఉండడం ఇంకా అదృష్టం. బాగా బలపడిద్ది. నెక్స్ట్ కూడా చెప్తున్నా అన్న, కొంతమంది ఉన్నారు చూసేవాళ్ళు, వాళ్ళు చెప్తున్నా నెక్స్ట్ కూడా వైసీపీ రాదు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే మాత్రం అది పక్క అన్న. మొన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొంతమందికి పాదరక్షలు లేవు, ఇచ్చారుగా. లేకపోతే 300 మందికి ఇచ్చారు. అవును, అది పెద్ద విషయం కాదు. కాకపోతే అలా కూడా ఆలోచించాలిగా నాయకులు. అరే అమ్మ చెప్పులు లేవు అంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద తిరగడం వేరు, అక్కడంటే కొండ ప్రాంతాలు చిన్న రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అవి ఆలోచించి అది కూడా ఒక చిన్న అభివృద్ధే కదన్నా ఒక రకంగా. అంటే వాళ్ళకి మనం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఉండి కనీసం చెప్పులు లేవంటే మరీ చండాలం కదా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆ జనాలందరికీ సమకూర్చారా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లోకి వెళ్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. చేస్తారు, మంచిగా చేస్తారు. ఎలా ఉంది అతను మాట తీరు, మాట తీరు అంతా బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. గతానికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ పర్లేదండి, గతం మీద పర్లేదు, ప్రస్తుతం బాగానే ఉంది. మరి ఇప్పుడు పథకాల విషయం చూసుకుంటే కొంచెం లేట్ అవుతుంది. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సీఎం గారు అంటున్నారు. అదే లేట్ అవుతుంది పథకాలు, అరే అప్పుల్లో ఉన్నారు కదా. మరి మే మాసంలో చూసుకుంటే పిల్లలకి తల్లికి వందనము, జూన్లో చూసుకుంటే రైతు భరోసా వేస్తామంటున్నారు. కొంచెం టైం పడుతుంది, అవి కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరేమంటారు? దానికి కూడా టైం పడుతుంది కదా. మరి ఇప్పుడు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది, ఎలా ఉందంటే? గతం మీద ఇప్పుడు పర్లేదు, కాకపోతే మరి ప్రజెంట్ మరి పాతవన్నీ డీల్ చేయాలి కదా, టైం పడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి కనుక పూర్తి అయితే ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగాల అవసరాలు అన్నీ బాగానే ఉంటాయి. గతం మీద పర్లేదు. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి అలాగే ఉంది, ఏమన్నా మెరుగుపడినట్టు ఏం లేదు. ప్రభుత్వం పనితీరు ఇప్పుడు వాగ్దానాలు చేసినంతగా ఆచరణలోకి అయితే రావట్లేదండి. ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ అధికారంలో ఏంటంటే కోతి కొబ్బరిగా దొరికినట్టుగా వాళ్ళకి అధికారం వచ్చింది. ఆ అధికారాన్ని బట్టి ముగ్గురు వాగ్దానాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాగ్దానాలు మరి 6 ఏదో అన్నారు కదా, సూపర్ 6 అన్నారు, కానీ 4 కూడా ఏం కనపట్ల మనకి. సింగిల్ రన్లే తీయడానికే కష్టపడుతున్నారు. ఇంకా 4, 6 కొట్టాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంది ప్రభుత్వం. జగన్ కూడా ఎక్కువగా ప్రయాసపడి అప్పులు తెచ్చి ప్రజలకు చేయూత కానీ ప్రజలకు కానీ అందరికీ ఇవ్వటం వల్ల కొంత ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఇబ్బందులు పడటం. వీళ్ళు ఎవరైనా అప్పు చేయక తప్పదు, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ తక్కువ. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా దెబ్బతింటూ ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం ద్వారా అయితే ప్రజలకు వనగూరేది ఏం లేదు. ప్రకటనలు తప్ప, ఆర్పాటం తప్ప, మీడియా తప్ప, ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి అనుగుణంగా రాయటం, వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం కూటమి ప్రభుత్వాన్ని తప్ప ఏమి లేదు. అంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. ఖాళీ చేశాడు అనటం కన్నా ఇచ్చాడు, ప్రజలకు ఇచ్చి కొంత మేలుకరంగా జరిగించాడు. కొంతమందికి ఆటో వాళ్ళకి చేయూతని, అమ్మఒడి అనేది అని. ఇప్పుడు సంవత్సరం అయిపోవస్తుంది, అమ్మఒడి దొరకలేదు. మళ్ళీ జూన్ నెల అంటారు, ఇంకో సంవత్సరం. అంటే ఒక సంవత్సరం ఆగిపోయింది. జగన్న మటుకు ఏకి పారేశారు. ఇప్పుడేమో వీళ్ళేమో చేయట్లేదు. పైగా ఇంకా క్రిస్టియానిటీకి చూస్తే ఒక దైవజనుడిని చంపేస్తే దాన్ని ప్రతి ఒక్కడికి, చిన్నపిల్లడు మొదలుకొని ముసలోడు వరకు అది మడ్రని తెలుస్తుంది. కానీ ఆఖరికి పోలీసులు ఏదో మొత్తానికి 20 రోజులు ఏదో సాధించామన్నట్లుగా అది ఆఖరికి యాక్సిడెంట్గా తేల్చేసి నీరుగా వచ్చేసారు. ఒక క్రైస్తవులకి సేఫ్టీ లేదు. జగన్ ఉన్నప్పుడు అందరినీ ప్రేమించాడు, చర్చికి వెళ్ళాడు, హిందూ టెంపుల్కి వెళ్ళాడు. ఆయన అందరికీ పార్టీకి అతీతంగా ఇచ్చాడు. వీళ్ళు అక్కడ అలా కాదు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వద్దు, మనకి ఇది చేయొద్దు, మనదే మనకే అన్నట్లుగా సాగిపోతూ ఉంది ఈ ప్రభుత్వం. అది సార్. చంద్రబాబు నాయుడు గారు కొంతకాలంలో ఏమన్నారంటే వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వాళ్ళకి ఎలాంటి పథకాలు మనం ఇవ్వద్దు, వాళ్ళకి
అవును కదా. పొట్టలో పాలు పోసినట్లు అని చెప్పి ఇప్పుడు ఒక ప్రభుత్వం అధికారం రావాలంటేనండి ఒక హిందూ వేస్తే ఓట్లు చాలు, ఒక క్రైస్తవుడు వేయాలి, ఒక ముస్లిం వేయాలి, అటు ఇటు కానివారు నాస్తికులు కూడా ఓట్లు వేస్తేనే ఒక రాష్ట్రం మెజారిటీ అధికారంలోకి వస్తుంది. పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటే చాలా బాగుందండి. పథకాల విషయంలో కానీ దేశాలు బాగుంది. కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చి 10 నెలలు పథకాలు అదేం లేదు, అంతా బాగా చేస్తాం. మన సీఎం గారు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళా సరే సీఎం ఆయన అవ్వాలి. చంద్రబాబు నాయుడు ఎందుకనంటారు? అభివృద్ధి చేయాలంటే ఆయన వల్ల జరుగుతుంది. అభివృద్ధి అనేది ఆయన వల్ల జరుగుతుంది. మరి ఇప్పుడు గతంలోనేమో సంక్షేమం ఉన్నారు, ఇప్పుడు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నారు? డెవలప్మెంట్ బాగుందండి. రోడ్ల విషయంలో అన్నీ బాగుంది. అన్నీ బాగుంది. మరి సంక్షేమం లేట్ అవుతుంది కదా ప్రజలు, మరి లేట్ అవుతుంది. మరి అప్పుడే ప్రభుత్వం వచ్చింది, మరి అందుకే లేట్ అవుతుంది. మరి సీఎం గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీరే బాగుందండి, అది ఆయన తీరు బాగుంది. ఆయన ప్రభుత్వం తీరు బాగుంది. మరి పవన్ కళ్యాణ్ గారు విషయం ఆయన విషయం పెద్దగా తెలియదండి. కూడా గెలిచారు, మాట్లాడేది కానీ ఎలా ఉందండి? బాగుంది, ఆయన తీరు కూడా బాగుంది. పల్లెల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లోకి. అంటే నాకు రాజకీయం పెద్దగా తెలియదండి. నాకు పనితీరు పథకాలు ఇస్తుందో కానివ్వండి, గతానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చాలా తేడా కనపడుతుంది. చేస్తామన్నది ఏ కార్యక్రమం చేయలేదు. సూపర్ 6 అని సూపర్ 7 అని ఏవో పెట్టాడు కానీ ఏది చేయట్లేదు. అప్పుడేమో వెనక ముందు ఆలోచించకుండా నేను సంపద సృష్టించి అన్నీ చేస్తానంటే సంపద లేదు, ఏమి లేదు. ఇక ఇప్పుడు చివరికి దాంట్లో ఖజానాడు డబ్బు లేకపోతే నేనేం చేయగలను, అప్పుడు దాకా నేనేం చేయలేను అన్నట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఈ సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏది లేదు. ఇక ఇట్లాగే బాధపడుతూ ఏది చూసినా రేట్లు మట్టుకు అధికంగా ఉంటున్నాయి కానీ వాటి గురించి ప్రస్తావన లేదు. మ్యాక్సిమంగా అన్ని విషయాల్లో కూడా పక్కన పడేసి అమరావతి రాజధాని తప్ప ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రాజధాని తప్ప ఏది సమస్య లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం. అంటే ఈ పథకాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చి ఖజానా ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేదు. ఆయన ఖాళీ చేసిన సంగతి ఆయన ముందే తెలుసు కదా, ఎట్లా చేస్తాడు. చేసినప్పుడేమో శ్రీలంక అవుద్ది, లేకపోతే జపాన్ అవుద్ది ఇదో అని చెప్పాడు. మరి అన్నీ చెప్పేసి కళ్ళబోలి మాట చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చినాక ఏది చేయకపోతే ఏం సుఖం చెప్పండి. మామూలుగా పేదవాడు కడుపునాడు అన్నం తినే పరిస్థితి లేకుండా అయిపోతే ఏది చూసినా ధరలు అధికంగానే ఉన్నాయి. మరి ఆ సూపర్ 6లో అమలు చేస్తే మరి విద్యార్థులు చదువులు ఫీజులు కట్టలేక రోడ్లు పడి కూలి పనులు పోతున్నారు. ఎంటెక్ బీటెక్ చదివేళ్ళు పోయి కూలి పనికి బస్తాలు మోస్తున్నారు. ఫోటోల్లో చూస్తూనే ఉన్నాం. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి. ఇది మొత్తం అమరావతికి ఇస్తుంది కానీ దేశ జనాభానికి రాష్ట్రంలో ఉన్నవాడికి ఎవరికి పెట్టొద్దని చెప్తుందా? అమ్మ పోలవరం చూస్తే నేను వస్తే తెల్లారిపాటికి అయిపోద్దని చెప్పాడు.